హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 21 వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో డే 20 వరకు తెలుగు మెథడాలజీ క్లాస్ అనేవి అప్లోడ్ చేశాను. అన్నీ కూడా సిలబస్లో మెన్షన్ చేసిన విధంగానే చాప్టర్ వైజ్గా ప్రతి క్లాస్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే డెఫినెట్గా ఆ కంటెంట్ని యూజ్ చేసుకోండి. వీడియోస్ అనేవి డిస్కంటిన్యూ కావడానికి చిన్న రీజన్ ఉందండి. ఏంటంటే నేను మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళినప్పుడు మైక్ అనేది అక్కడే మర్చిపోయి వచ్చాను. సో ఇప్పుడు మైక్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి, మనం చెప్పేది కూడా క్లారిటీగా అర్థం కాదు. ఆ ఉద్దేశంతోనే వీడియోస్ అనేవి చేయడం కుదరట్లేదు. ఇప్పుడు చేసే ఈ వీడియో కూడా వితౌట్ మైక్తోనే చేస్తున్నాను. సో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అండ్ వాల్యూమ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని వినడానికి ట్రై చేయండి. ఇదివరకు వీడియోస్ లాగా ఈ వీడియో అనేది కొద్దిగా క్లారిటీగా వినిపించదు వాయిస్. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో సౌండ్ క్లారిటీ అంత క్లారిటీగా లేకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మైక్ రిటర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ తెలుగు మెథడాలజీ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది అని అడిగారు. సో చూడండి, ఈరోజు టాపిక్ టీఎల్ఎం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత సిసిఈ అనేది స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇంకొక చిన్న టాపిక్ ఉంటుంది, అదొకటి. అంటే టోటల్గా ఇంకో 2 or 3 వీడియోస్లో ఈ తెలుగు మెథడాలజీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ చాప్టర్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను ప్రీవియస్ స్టెట్లలో తెలుగు మెథడాలజీలో ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేది వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో దానితో తెలుగు మెథడాలజీ తెలుగు కంటెంట్ మొత్తం కూడా 30 మార్క్స్ డెఫినెట్గా మీ హ్యాండ్లో ఉన్నట్టే అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఆల్ వీడియోస్, మెథడాలజీ వీడియోస్ కావచ్చు అండ్ తెలుగు కంటెంట్ వీడియోలు కావచ్చు, టోటల్గా 30 మార్క్స్కి 30 మార్క్స్ వచ్చే విధంగా ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మళ్ళీ ఎలాంటి డౌట్ లేకుండా ఆ వీడియోస్ చూసుకొని వెళ్తే తప్పకుండా 28 to 29 మార్క్స్ అయితే ఎలాంటి పర్సన్ అయినా కానీ గెయిన్ చేయడానికి ఛాయిస్ ఉంటుందండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎల్ఎం. టీఎల్ఎం అంటే ఏంటండి? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. దీన్నే తెలుగులో బోధనోపకరణాలు అని పిలుస్తారు. సో మరి టీఎల్ఎంని ఎందుకు యూజ్ చేస్తామండి చెప్పండి. నార్మల్గా ఒక టీచరు క్లాస్లో ఒక లెసన్ చెప్పడానికి వెళ్ళాడు అంటే అతను ఓరల్గా చెప్తే పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు, ఈ విధంగా అదే లెసన్కి టీఎల్ఎంని యూజ్ చేసి చెప్తే పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు అనే డిఫరెన్స్ తెలిపేదే ఈ టీఎల్ఎం అండి. అంటే ఒక లెసన్ చెప్తున్నావు అంటే ఆ లెసన్కి సంబంధించి టీఎల్ఎంని యూజ్ చేసి చెప్తే పిల్లలు తొందరగా క్యాచ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు గుర్తుండడానికి కూడా ఛాయిస్ ఉంటుందండి. ఓకే, ఆ టీఎల్ఎం అనేది ఒక 3 రకాలుగా ఉంటుంది మనకి. అంటే విజువల్కి సంబంధించి, అంటే చూడడానికి సంబంధించింది కావచ్చు, ఆడియో వినడానికి సంబంధించింది కావచ్చు, చూడడం వినడానికి సంబంధించినవి కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీఎల్ఎంస్ ఉంటాయి. వాటన్నింటిని యూజ్ చేసుకొని పిల్లవాడికి ఒక లెసన్ బోధించడం ద్వారా పిల్లవాడిలో కలిగే ప్రవర్తన మార్పులను అధ్యయనం చేయడానికి యూజ్ అయ్యేదే టీఎల్ఎం అని చెప్తామండి. ఓకే, ఒక టీఎల్ఎం యూజ్ చేస్తున్నాము అంటే అక్కడ పిల్లవాని యొక్క సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా పనిచేస్తాయండి. ఎందుకంటే ఒక లెసన్కి సంబంధించి నువ్వు ఒక టీఎల్ఎం వాడుతున్నావు అంటే ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. అంటే కంటితోనే కదండి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి దాని గురించి థింక్ చేసి అండ్ దాని గురించి క్రియేటివ్గా ఆలోచించడానికి కూడా చాయిస్ ఉంటుంది. ఓకే, ముందుకెళ్దామండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ టీఎల్ఎం అంటే ఏంటి అనేది. ఇక్కడ చూడండి, విద్యార్థుల అభ్యసనాన్ని అంటే లెర్నింగ్ని, బోధన అభ్యసన కృత్యాలను విజయవంతం చేసేవే బోధనోపకరణాలు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. చూడండి, ఇందాకే చెప్పాను, విద్యార్థులు నేర్చుకోవడానికి అక్కడ మనం పిల్లవాడికి ఏమైతే నేర్పించాలనుకుంటున్నామో ఆ యాక్టివిటీని విజయవంతం చేయడానికి ఏం ఉపయోగపడతాయి అంటే టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి విద్యా బోధనలో ప్రధాన పాత్ర వహిస్తాయండి. అంతే కదండి. ఒక బోధన విజయవంతంగా కొనసాగాలి అంటే తప్పకుండా ఒక టీచర్ యూజ్ చేయాల్సింది టీఎల్ఎం అనేది యూజ్ చేయాలి. కాబట్టి విద్యా బోధనలో ప్రధాన పాత్ర వహించేవి ఏవి అంటే టీఎల్ఎం అని చెప్పాలి. నెక్స్ట్, మానవులకు కలిగే అనుభవాలకు ప్రధాన మాధ్యమాలుగా ఉపయోగపడేవి ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు. చూడండి, ఇందాకే చెప్పా, టీఎల్ఎం యూజ్ చేస్తున్నాము అంటే అక్కడ పిల్లవాడి యొక్క సెన్స్ ఆర్గాన్స్ మొత్తం కూడా పనిచేస్తాయండి. సో అక్కడ పిల్లవాడికి కలిగే అనుభవాలకన్నింటికీ కూడా ప్రధాన మాధ్యమాలుగా ఏవి పనిచేస్తున్నాయి? జ్ఞానేంద్రియాలు అనేవి పనిచేస్తున్నాయి. సో విద్యార్థుల అవధానం,
ఆలోచన, అవగాహన, పరిశీలన, పరిశోధన దృక్పథాలను ఈ జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకొని పెంపొందించవచ్చు. ఇందాకే చెప్పాను కదండి, విద్యార్థుల అవధానం అంటే విద్యార్థుల యొక్క ఏకాగ్రత కావచ్చు, వారి యొక్క ఆలోచన శక్తిని కావచ్చు, అవగాహనని కావచ్చు, పరిశీలనను కావచ్చు, పరిశోధనలను కావచ్చు, వీటన్నింటినీ కూడా జ్ఞానేంద్రియాల ద్వారానే ఉపయోగించుకొని పెంపొందించడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, సో టీఎల్ఎం వాడుతున్నాము అంటే టీఎల్ఎం విజయవంతం అయ్యింది అంటే మేజర్గా అక్కడ జ్ఞానేంద్రియాలు అనేవి సపోర్ట్ చేసినాయని చెప్పొచ్చు. సో బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలి అని తెలిపింది కొఠారి కమిషన్ తెలపడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. బోధనలో ఉన్న ప్రమాణాలను కావచ్చు, బోధన యొక్క నాణ్యతను మెరుగుపరచడం కోసం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా టీఎల్ఎంని సరఫరా చేయాలి అని ఎవరు చెప్పారు అంటే కొఠారి కమిషన్. ప్రీవియస్ టెట్ బిట్ అండి ఇది, ప్రీవియస్ డిఎస్సి పేపర్ 2లో కూడా పడింది, గుర్తుపెట్టుకోండి. సో ఇదండి. సో ఈ టీఎల్ఎం యొక్క ప్రాధాన్యత ఏంటి, టీఎల్ఎం యూజ్ చేయడం వల్ల అసలు యూజ్ ఏంటి అని చూసినట్లయితే, ఉపాధ్యాయుడు ప్రతిభావంతంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. కరెక్టే కదండి. ఉపాధ్యాయుడి యొక్క బోధనను సులువు చేయడానికి కూడా ఈ టీఎల్ఎం అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎఫెక్టివ్గా బోధించడానికి యూజ్ అవుతుంది. అండ్ బోధనా లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఉత్సాహమైన తరగతి గదిని రూపొందించడానికి తోడ్పడతాయి. చూడండి, ఉత్సాహమైన తరగతి గదిని ఏ విధంగా పెంపొందించవచ్చండి. నువ్వు ఒక లెసన్ చెప్తున్నావు, అది ఓరల్గా చెప్తే పిల్లవాడు అంత కాన్సన్ట్రేషన్ చూపించడు. అదే నువ్వు టీఎల్ఎం యూజ్ చేసి చెప్తూ ఉంటే నెక్స్ట్ టైం టీఎల్ఎం యూజ్ చేస్తారు, నెక్స్ట్ టైం వస్తుంది అనేది పిల్లవాడిలో ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. సో అక్కడ పిల్లవాడి యొక్క ఉత్సాహాన్ని పెంపొందించడానికి టీఎల్ఎం అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎందుకు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలు రేకెత్తించడానికి కూడా టీఎల్ఎం యూజ్ అవుతుంది. పిల్లల యొక్క పరిశీలన శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇదండి టీఎల్ఎం యొక్క ప్రాధాన్యత, అంటే బెనిఫిట్స్ ఏంటి, యూజ్ ఏంటి అని చూసాము. నెక్స్ట్, టీఎల్ఎం గురించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయండి. ఈ నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ టెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది బిట్. సో నిర్వచనం ఏంటి, అది ఎవరిచ్చారు అనేది చూసుకోవాలి. ఫస్ట్, కోంపెల్లి ఆంజనేయ శాస్త్రి. ఈయనేం చెప్పాడు అంటే లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని చెప్పాడండి. ఓకే, చిన్న కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని లక్ష్యం గురించి మాట్లాడింది ఎవరు అంటే ఆంజనేయ శాస్త్రి. ఓకే, ఆంజనేయుడు మాట్లాడారు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఆంజనేయుడు లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని మాట్లాడాడు, ఆంజనేయుడు మాట్లాడాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా అవసరం లేదు, జస్ట్ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్, హుమాయూన్ కబీర్. ఇది మొన్న జరిగిన టెట్లో పడింది. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. హుమాయూన్ కబీర్ ఏం చెప్పాడు అంటే విషయ చిత్రీకరణ గురించి మాట్లాడాడండి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. లక్ష్య సాధన గురించి మాట్లాడింది ఆంజనేయ శాస్త్రి, విషయ చిత్రీకరణ గురించి మాట్లాడింది హుమాయూన్ కబీర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బోస్టన్. ఈయన ఏమన్నాడు అంటే విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్బలం చేసే ప్రేరణను కలిగించడానికి, భారీ అవగాహనను పెంపొందించడానికి, పునర్బలనం చేయడానికి తోడ్పడే వస్తుజాలాన్నే బోధనోపకరణాలు అంటారు. వస్తుజాలం గురించి మాట్లాడింది ఎవరు అంటే బోస్టన్. ఓకే, బోస్టన్ వస్తుజాలం గురించి మాట్లాడాడు. నెక్స్ట్, గాంధీజీ ఏం మాట్లాడాడు అంటే శరీర భాగాల గురించి మాట్లాడిన పర్సన్ గాంధీజీ. గుర్తుపెట్టుకోండి, శరీర భాగాలు ఏ పార్ట్ కనిపించినా అది గాంధీజీ మాట్లాడాడని గుర్తుపెట్టుకోండి. శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికలకు ప్రత్యేక శిక్షణనిచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ ప్రతిభావితమైన వాస్తవమైన విద్యను అందించవచ్చు. అంటే శరీర భాగాలు కనిపించాయి ఒక కొటేషన్లో అంటే అది గాంధీజీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్గార్ డేల్. ఈయన ఏం మాట్లాడాడు అంటే బోధనా శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలను పంచుకోవడానికి, వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు. ఓకే, మనకి ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు కూడా ఉందండి, అది నెక్స్ట్ టాపిక్గా నేను తీసుకొని చెప్తాను. అందులో నుంచి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఇక్కడ ఈయన ఏమన్నాడు, బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనను పంచుకోవడానికి, గుర్తుపెట్టుకోండి, ఆలోచనలను పంచుకోవడానికి, వినిమయం చేసుకోవడానికి.
ఓకే, ఆలోచనలను పంచుకోవాలి, వినిమయం చేసుకోవాలి. దీనికి తోడ్పడే వస్తు సముదాయమే టిఎల్ఎం అన్నది ఎవరు అంటే ఎడ్గార్ డేల్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అరిస్టాటిల్. ఈయన పిల్లల మనస్సు ఏమీ రాయబడని నల్లబల్ల వంటిది అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్. అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. పిల్లల మనస్సు ఏమీ రాయబడినటువంటి నల్లబల్ల అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్. ఇది మనకు సైకాలజీలో కూడా రిపీట్ అవుతుంది. బట్టి పట్టైనా సరే గుర్తుపెట్టుకోండి, కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని నేమ్స్ గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఇందులో నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుందండి. నేను ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చూపిస్తాను, చాలా బిట్స్ పడ్డాయి ఈ టిఎల్ఎం టాపిక్ నుంచి. నెక్స్ట్, ఈ బోధనాభ్యసన ఉపకరణాలు అనేవి ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అంటే 3 టైప్స్గా డివైడ్ చేశారండి. ఒకటి వినికిడికి సంబంధించి శ్రవ్య బోధన అభ్యసన ఉపకరణం. నెక్స్ట్ చూడడానికి సంబంధించి దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ వచ్చేసి చూడడం వినడానికి సంబంధించి దృశ్య శ్రవణ బోధన అభ్యసన ఉపకరణాలు అనేవి 3 టైప్స్ ఉన్నాయి. సో దీంట్లో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాడండి. ఏమని ఇస్తాడు అంటే రేడియో అనేది ఇస్తాడు. ఈ రేడియో అనేది క్రింది వాటిలో ఏ ఉపకరణాన్ని సూచిస్తుంది అని చెప్పేసి ఇచ్చేసి కింద ఆప్షన్స్లలో శ్రవ్య ఉపకరణం, దృశ్య ఉపకరణం, దృశ్య శ్రవ్య ఉపకరణం అని ఇస్తాడు. సో రేడియో అనేది ఏంటండి, వినడానికి సంబంధించింది కాబట్టి ఇది శ్రవ్య బోధన అభ్యసన ఉపకరణం అని చెప్పేసి ఆన్సర్ పెడతాం. సో ఈ విధంగా బిట్ ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు ఏంటి, దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు ఏంటి, ఈ రెండింటికి సంబంధించిన ఉపకరణాలు ఏంటి అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దీని నుండే బిట్ ఫ్రేమ్ అవుతుంది. చాలా ఈజీగా పడుతుందండి దీని నుంచి బిట్. జస్ట్ ఒక్కసారి ఆ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇందులో నుంచి 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టే. చూడండి, ఇవి ఎప్పుడు వినని నేమ్సా అండి. ఇప్పుడు శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు అంటే వినడానికి సంబంధించిన ఉపకరణాలు. చూడండి, రేడియో ద్వారా ఏమవుతుంది, వింటాం. అంటే వింటున్నాము అంటే ఇది వినికిడికి సంబంధించింది కాబట్టి ఇది శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం. నెక్స్ట్ టేప్ రికార్డర్ కూడా శ్రవణానికి సంబంధించింది. దీన్ని ఎక్కువగా ఏం చేస్తారండి, పద్యాలను ఎక్కువగా రికార్డ్ చేసేసి వాటిని రిపీటెడ్గా వినిపించడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ టేప్ రికార్డర్ కూడా చూడ్డానికి సంబంధించిందా వినడానికి సంబంధించిందా అంటే వినడానికి సంబంధించింది. దీంట్లో వినడం ద్వారా నేర్చుకుంటాం కాబట్టి టేప్ రికార్డర్ శ్రవ్య బోధన అభ్యసన ఉపకరణం. సెల్ ఫోన్స్ కూడా శ్రవ్య బోధన అభ్యసన ఉపకరణాలే. సంగీత వాయిద్యాలు కూడా శ్రవ్య బోధన అభ్యసన ఉపకరణాలే. ఓకే, అంటే ఇవన్నీ కూడా వినడం ద్వారా నేర్చుకుంటాము. దీంట్లో నుండి ఇలాగే ఇస్తాడు, రేడియో టేప్ రికార్డర్ అనేది ఏ ఉపకరణం కిందికి వస్తుందని ఇస్తాడు. సో శ్రవ్య ఉపకరణం అని చెప్పేసి పెట్టాలి. ఓకే, చాలా ఈజీగా పడతాయండి దీంట్లో నుంచి బిట్స్. నెక్స్ట్ వచ్చేసి దృశ్య బోధన అభ్యసన ఉపకరణాలు. ఇందాక చూసినవి శ్రవణానికి సంబంధించి అంటే వినడానికి సంబంధించి. ఇప్పుడు దృశ్య అంటే చూడడానికి సంబంధించి అంటే చూడడం ద్వారా నేర్చుకునే ఉపకరణాలు ఏంటి చూడండి. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా ఉపయోగిస్తున్న ఉపకరణాలు ఏవి అంటే దృశ్య ఉపకరణాలు అని చెప్పాలి. సో ఇవి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వ్యక్తిగత దృశ్య బోధనోభ్యసన ఉపకరణాలు, రెండోది సామూహిక దృశ్య బోధనోపకరణాలు అని చెప్పేసి 2 ఉంటాయి. వ్యక్తిగత అంటే దాంట్లోనే ఉంది కదండి, అంటే ఒక పర్సన్కి సంబంధించి అంటే అతనే సెల్ఫ్గా నేర్చుకోవడానికి యూజ్ అయ్యేది వ్యక్తిగత ఉపకరణము. సామూహిక ఉపకరణం అంటే చూడండి, సామూహికంగా అంటే అందరూ కలిసి జట్టుగా నేర్చుకోవడానికి ఉపయోగపడే ఉపకరణమే సామూహిక ఉపకరణం అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, వ్యక్తిగత దృశ్య బోధనోపకరణం అంటే ఏం చెప్పాను, వ్యక్తిగతంగా అంటే సెల్ఫ్గా తరగతి గదిలో ఉపయోగింపబడే ముద్రిత ఉపకరణాలు అంటే రాసి ఉన్న ఉపకరణాలనే ఏమని పిలుస్తారు అంటే వ్యక్తిగత దృశ్య ఉపకరణాలు అంటారు. అంటే ఇక్కడ రాసి ఉంది అంటే మనం దాన్ని చూసి చదువుతాం కదండి, సో అది సెల్ఫ్గా చదువుకోవచ్చు. ఇలా ఉంటే అది వ్యక్తిగత దృశ్య బోధనోపకరణం. దీంట్లోకి పాఠ్యపుస్తకం అనేది సెల్ఫ్గా చదువుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇది దృశ్య ఉపకరణమే. నెక్స్ట్ వార్తాపత్రిక కూడా చదువుతాం, వినం కదండి, వార్తాపత్రిక అనేది చదువుతాం, సో ఇది దృశ్యోపకరణమే. నెక్స్ట్ కరపత్రాలు కూడా దృశ్యోపకరణాలే, పరిశీలన గ్రంథాలు కూడా దృశ్యోపకరణాలే, గోడ పత్రిక కూడా దృశ్యోపకరణం కిందకే వస్తుంది. ఓకే, ఇవి ఏంటి అని ఒకవేళ అడిగితే వ్యక్తిగత దృశ్యోపకరణాలు అని పెట్టాలి, ఎందుకంటే ఓన్గా సెల్ఫ్గా ఒక్కరే చదువుకోవడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తిగత దృశ్య బోధనోపకరణం కిందకి వస్తాయి. దీంట్లో కూడా ప్రీవియస్లో ఏ విధంగా అడిగాడంటే వార్తాపత్రికలు గోడ పత్రిక అనేది
ఏ ఉపకరణం కిందికి వస్తుంది అని అడిగాడు. ఆప్షన్లో శ్రవ్యోపకరణం, దృశ్యోపకరణం, దృశ్య శ్రవ్యోపకరణం అని ఇచ్చాడు. ఏంటండి వార్తాపత్రిక, గోడపత్రిక అనేది చూస్తాం, వాటిని వినం కదండి. సో శ్రవ్య కాదు, చూస్తాం కాబట్టి దృశ్యోపకరణం కిందకి వస్తుంది. ఈ విధంగా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సామూహిక దృశ్యోబోధనోపకరణాలు అంటే అందరూ జట్టుగా కలిసి చేసే ఉపకరణాలు అన్నట్టు. సో ఇవి తిరిగి 3 రకాలుగా ఉంటాయండి. అవి ఏంటి అంటే ద్విపార్శ్వ ఉపకరణాలు, నెక్స్ట్ త్రిపార్శ్వ ఉపకరణాలు, నెక్స్ట్ సాంకేతిక దృశ్య బోధనోపకరణాలు అని చెప్పేసి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ద్విపార్శ్వ, త్రిపార్శ్వ, సాంకేతిక దృశ్య బోధనోపకరణాలు. సో దీంట్లో విట్టే విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసి అది ద్విపార్శ్వన త్రిపార్శ్వన అని అడుగుతాడండి. సో ద్విపార్శ్వ కిందికి ఏమొస్తాయి, త్రిపార్శ్వ కిందికి ఏమొస్తాయి అనేది చూసుకోవాలి. ద్విపార్శ్వ బోధనోపకరణాలు అంటే 2Dలు అండి. 2D మ్యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాల కిందికి వస్తాయి. అంటే 2D అంటే ఏంటని మనం మ్యాథ్స్లో నేర్చుకుంటాం కదా, కేవలం పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉండేవి ద్విపార్శ్వ ఉపకరణాలు లేదంటే 2D మ్యాప్స్ అని పిలుస్తారు. సో దీని కిందికి ఏమొస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి, చిత్రం అని కనిపించిన, పటం అని కనిపించిన అది 2D ద్విపార్శ్వ ఉపకరణం కిందకి పెట్టేసేయాలి. ఓకే, గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. చిత్రం అని కనిపించిన క్వశ్చన్లో పటం అని కనిపించిన అది ద్విపార్శ్వ ఉపకరణం కిందకి పెట్టేసేయాలి. చూడండి, వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, చిత్రం చూడండి వచ్చింది, కథా చిత్రాలు, నెక్స్ట్ స్థూలాకృతి చిత్రాలు, ఛాయా చిత్రాలు, ఇలా చిత్రం అని వచ్చింది కదా. సో ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు. చూడండి, ధారాపటాలు, పటం అని వచ్చింది, సో ఇది ద్విపార్శ్వనే. మెరుపు అట్టలు కూడా ద్విపార్శ్వ ఉపకరణం కిందకే వస్తాయి. ఓకే, మెరుపు అట్టలు కూడా ఇలాగే తయారవుతాయి కదా, అవి కూడా ద్విపార్శ్వ కిందకే వస్తాయి. ప్రీవియస్లో దీని నుంచి బిట్ ఏం పడింది అంటే వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలని ఇచ్చాడండి. సో వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు అనేవి ఏ ఉపకరణం కిందికి వస్తాయి అని చెప్పేసి ఇచ్చేసి ద్విపార్శ్వ ఉపకరణం, త్రిపార్శ్వ ఉపకరణం, త్రిపార్శ్వ ఉపకరణం ఇలా ఇచ్చాడు. సో ఈ చిత్రాలు అనేవి ద్విపార్శ్వ ఉపకరణం కిందికి వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి ద్విపార్శ్వ అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి త్రిపార్శ్వ ఉపకరణాలు. ఇందాక ద్విపార్శ్వ చూసాం అంటే పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉంటే అది ద్విపార్శ్వ. మరి పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎత్తు ఉండాలి, ఇలా వీటన్నింటినీ కలిగి ఉంటే అది త్రిపార్శ్వ ఉపకరణాలు అంటారండి. పొడవు, వెడల్పు, ఎత్తులను కలిగి ఉంటే త్రిపార్శ్వ ఉపకరణాలు. దీన్నే 3D మ్యాప్స్ అంటారండి. ఓకే, 2D అయితే ద్విపార్శ్వ, 3D అయితే త్రిపార్శ్వ. చూడండి, దీని కిందకి ఏమేమి వస్తాయి అంటే నమూనాలు. ఎగ్జాంపుల్గా నువ్వు ఒక లెసన్ చెప్తున్నావు, ఆ లెసన్లో అడవి జంతువుల గురించి చెప్తున్నామండి. సో అడవి జంతువుల గురించి చెప్పినప్పుడు మనం టీఎల్ఎంగా ఏం యూజ్ చేస్తామండి, కొన్ని అడవి జంతువుల బొమ్మలు యూజ్ చేస్తాం. సో లైక్ ఏనుగు అండ్ పులి, కుందేలు ఇలాంటి బొమ్మలన్నింటినీ ఆర్టిఫిషియల్గా రెడీ చేసిన బొమ్మలన్నింటినీ ఇలా ఉంటాయి కదండి, అవి డిఫరెంట్గా ఉంటాయి. ఆ బొమ్మలన్నింటినీ తీసుకొచ్చి పిల్లవాడి ముందు ఉంచావు. సో ఆ బొమ్మలు అనేవి ఏమవుతాయండి, 2D అండి. జస్ట్ ఇవి పొడవు వెడల్పులను మాత్రమే కలిగి ఉంటాయా అంటే ఫ్లాట్గా ఉంటాయా, లేదు కదండి. ఆ బొమ్మ డిఫరెంట్గా ఉంటుంది, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది, ఒక డిఫరెంట్ ఆకారంలో ఉంటుంది. సో అలా ఉంది అంటే అది త్రిపార్శ్వ ఉపకరణం కిందకే వస్తుంది కదా. సో అలా అన్నట్టు అంటే నమూనాలు, ఏ నమూనా తీసుకున్నా అది త్రిపార్శ్వ ఉపకరణమే అవుతుంది. నెక్స్ట్ కీలు బొమ్మలు కూడా త్రిపార్శ్వ ఉపకరణం కిందకే వస్తాయి. నెక్స్ట్ తోలు బొమ్మలు కూడా త్రిపార్శ్వనే అండి. కావాలంటే చూడండి, పొడవు వెడల్పు ఎత్తు అన్నీ ఉంటాయి దానికి, ఓన్లీ పొడవు వెడల్పు మాత్రమే ఉండదు. నెక్స్ట్ వస్తువులు, కొన్ని రకాల వస్తువులు ఉంటాయి, అవి కూడా త్రిపార్శ్వనే. నెక్స్ట్ విద్యా పరికరాల పెట్టే, చాలా ఇంపార్టెంట్. విద్యా పరికరాల పెట్టే అనేదానికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుందండి, ఇలా 3D షేప్లో ఉంటుంది. సో మొన్న జరిగిన టెట్లో అడిగాడు విద్యా పరికరాల పెట్టే అనేది ఏ ఉపకరణం అని అడిగాడు. త్రిపార్శ్వన, ద్విపార్శ్వన, ద్విపార్శ్వన అని అడిగాడు. విద్యా పరికరాల పెట్టెకి పొడవు, వెడల్పు, ఎత్తు 3 ఉంటాయి కాబట్టి అది త్రిపార్శ్వ ఉపకరణం కిందికి వస్తుంది. నెక్స్ట్ మాతృకలు కూడా అండి, అంటే అక్షరాలు ఉబికి వచ్చినట్టుగా కనబడి వాటి ద్వారా నేర్చుకునేటివి అన్నట్టు. సో ఈ మాతృకలు కూడా త్రిపార్శ్వ ఉపకరణాలే. మాదిరి కృత్రిమ యంత్రాలు కూడా త్రిపార్శ్వనే. ఈ మాతృకలు అనేది ఏంటి అని ప్రీవియస్ డిఎస్సిలో అడిగాడు. మాతృకలు కూడా త్రిపార్శ్వ ఉపకరణం, అది దృశ్య ఉపకరణము. ఇప్పుడు చూడండి, చిన్నగా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఇవన్నింటినీ కూడా మనం చూడగలుగుతాము, వినడం ద్వారా నేర్చుకోము, వీటన్నింటినీ కూడా చూస్తూ నేర్చుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా
దృశ్యోపకరణంలోనే ద్విపార్శాన త్రిపార్శాన అనేది ఐడెంటిఫై చేసేటట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, సాంకేతిక దృశ్య బోధనోపకరణాలు అని చెప్పేసి థర్డ్ చెప్పానండి. ఇవన్నీ కూడా వేటి కిందికి, సామూహిక దృశ్యోపకరణాల కిందికి వస్తాయని చెప్పాను. అందులో ఫస్ట్ ద్విపార్శ, నెక్స్ట్ త్రిపార్శ్వ, నెక్స్ట్ సాంకేతిక దృశ్య బోధనోపకరణాలు అని చెప్పాను. సో ఇందులో సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో బోర్డులు, ప్రొజెక్టర్లు అనేవి ఉంటాయండి. సో ఈ బోర్డులో చూసినట్లయితే నల్లబల్ల అనేది ఒక బోర్డే కదండి. సో ఇది అండి, కొంచెం మిస్టేక్ పడింది. ఈ నల్లబల్లపై చేతిరాతను కుడివైపు నుంచి ప్రారంభించాలి. ఓకే, నల్లబల్లపై ఏ విధంగా రాస్తామండి, కుడివైపు నుంచి ప్రారంభించాలి. సో నల్లబల్ల అనేది కూడా దృశ్యోపకరణమే. నెక్స్ట్ ప్రతిస్పందించే తెల్లని బోర్డులు, వీటినే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ అంటారు. ప్రీవియస్గా అడిగాడు ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ అనేవి ఏ ఉపకరణం అని అడిగాడు, దృశ్యోపకరణం కిందికి వస్తాయి. ఓకే, ఇవి కంప్యూటర్కి అనుసంధానించబడిన ఒక అంకాత్మక దర్శని ద్వారా తెల్ల బోర్డు మీద సంగణక చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగించే తెల్లని బోర్డులు. ఓకే, నెక్స్ట్ ప్రదర్శన బల్లలు. ఈ ప్రదర్శన బల్లలు వచ్చేసి నేత ఉన్ని గుడ్డతో తయారు చేస్తారండి. వీటినే ప్లానెల్ బోర్డ్స్ అంటారండి. ఓకే, నెక్స్ట్ ప్రకటన బల్లలనే బులెటిన్ బోర్డ్స్ అంటారు. సో బులెటిన్ బోర్డ్స్ అంటే విద్యార్థులకు ఏమైనా సూచనలు జారీ చేయడానికి, వార్తా విశేషాలను తెలియజేయడానికి స్కూళ్ళలో ఏం చేస్తారంటే ఈ బులెటిన్ బోర్డ్స్ అనేవి పెడతారు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫస్ట్ అందులో మెన్షన్ చేస్తారు అన్నట్టు, తాజా సమాచారం అని చెప్పేసి. వాటికి యూజ్ చేసేది ప్రకటన బల్లలు. ఇవన్నీ కూడా దృశ్యోపకరణాల కిందికి వస్తాయండి. నెక్స్ట్ ప్రొజెక్టర్లలో చూసుకున్నట్లయితే సినిమా ప్రొజెక్టర్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, స్లైడ్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, ఎపిడయాస్కోపు, వీటన్నింటినీ కూడా దృశ్య ప్రసార యంత్రాలు అంటారు. ప్రీవియస్లో అడిగాడండి ఇది. ఫిల్మ్ స్ట్రిప్ అనేది ఏ ఉపకరణం కిందికి వస్తుంది అని అడిగాడు, దృశ్యోపకరణం కిందికి వస్తుందండి. ఇవి చూడడానికి యూజ్ అవుతాయి కాబట్టి, చూస్తూ నేర్చుకుంటాం కాబట్టి వీటిని ప్రక్షేపక ఉపకరణాలు అంటారండి. సో ఇందులో ఎపిడయాస్కోప్ గురించి చూసినట్లయితే ఇది కూడా దృశ్యోపకరణమే కదా. దీంట్లో 2 భాగాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి డయోస్కోపు, 2 ఎపిస్కోప్ అని ఉంటుంది. డయాస్కోప్ ఏంటి మరి ఎపిస్కోప్ ఏంటి అని చూసినట్లయితే పారదర్శక పదార్థం పైన, పారదర్శకం అంటే ఏంటండి, కంటికి కనిపిస్తుంది. అంటే ఒక గాజు గుండా చూస్తే ఆ గాజు సీసాలో ఉన్న వస్తువులు అనేవి మన కంటికి కరెక్ట్గా ఎలా ఉన్నాయో అలా కనిపిస్తే దాన్ని పారదర్శక పదార్థం అంటారు. సో ఈ పారదర్శక పదార్థం పైన ముద్రించిన అంశాలను, ఇది తెర అండి, స్థిర కాదు, తెర పైన పెద్దగా చూపించేది డయాస్కోప్. ఓకే, ఈ డయోస్కోప్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కావచ్చు, స్లైడ్ ప్రొజెక్టర్, సినిమా ప్రొజెక్టర్, ఇవన్నీ కూడా డయోస్కోప్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎపిస్కోప్ అంటే అపారదర్శక పదార్థం పైన ముద్రించిన అంశాలను తెరపైన పెద్దదిగా చూపించేది. ఒకటే అండి, పారదర్శక పదార్థంపై ముద్రించిన అంశాలని పెద్దగా చూపిస్తే అది డయోస్కోప్, అపారదర్శక పదార్థంపై ముద్రించిన అంశాలని పెద్దగా చూపిస్తే అది ఎపిస్కోప్. ఓకే, డయాస్కోపా ఎపిస్కోపా అనే దానికి చిన్న డిఫరెన్స్, పారదర్శక పదార్థమా అపారదర్శక పదార్థమా చూసుకుంటే సరిపోద్ది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఇందాక శ్రవ్యోపకరణాలు ఏంటి అనేవి చూసాము. అంటే వినడం ద్వారా నేర్చుకోవడానికి యూజ్ అయ్యేవి ఏంటి అనేది చూసాం. అంటే ఇప్పుడు రేడియో ఉంది, టేప్ రికార్డర్ ఉంది, అవి వినడం ద్వారా నేర్చుకుంటాం, అవి శ్రవ్యోపకరణాలు. నెక్స్ట్ దృశ్యోపకరణాల కిందకి ఏమొస్తాయని చెప్పాను చెప్పండి, వార్తాపత్రికలు కావచ్చు, నెక్స్ట్ కరపత్రాలు, గోడ పత్రికలు, ఇవన్నీ కూడా దృశ్యోపకరణాలు అని చెప్పాను. దృశ్యోపకరణాల్లో ద్విపార్శ్వ ఉంటాయి, త్రిపార్శ్వ ఉంటాయి. అవేంటో వాటి కిందికి ఏమొస్తాయో కూడా చెప్పాను. ఫైనల్గా మరి దృశ్య శ్రవ్య అంటే చూడడం ద్వారా నేర్చుకుంటాం, వినడం ద్వారా. అట్ ఎ టైం 2 ఒకటేసారి నేర్చుకుంటే వాటికి సంబంధించి ఏ ఉపకరణాలు వస్తాయి అనేది చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు చలన చిత్రాలు ఎగ్జాంపుల్గా టీవీ ఉంది. టీవీలో మనం చిత్రాలను చూస్తూ నేర్చుకుంటాం, ఆ చిత్రానికి సంబంధించిన వాయిస్ని వింటాం కూడా. సో వింటూ చూస్తూ నేర్చుకుంటాం అంటే ఇది దృశ్య శ్రవ్య ఉపకరణం అని చెప్పాలి. నెక్స్ట్ టెలివిజన్లోనే చలనచిత్రాలు వస్తాయి, 2 కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలు. నెక్స్ట్ కంప్యూటర్స్ ద్వారా కూడా చూస్తూ నేర్చుకుంటాము. నెక్స్ట్ ల్యాప్టాప్లో కూడా చూస్తూ నేర్చుకుంటాము. చరవాణి అంటే ఫోన్స్ అండి. సో ఈ మొబైల్ ఫోన్లో కూడా చూస్తూ వింటూ నేర్చుకుంటాము. పప్పెట్ షోలు కూడా చూస్తూ వింటూ నేర్చుకుంటామండి. నెక్స్ట్ తోలుబొమ్మల ఆటలు కూడా. ఇప్పుడు తోలుబొమ్మల ఆటలు అంటే అక్కడ బొమ్మని ప్రదర్శన చేయిస్తూ ఉంటారు, అంటే ఆ బొమ్మని మనం డైరెక్ట్గా చూస్తాం, దానికి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. సో ఆ వాయిస్ ఓవర్ని మనం వింటాం. సో ఇక్కడ చూస్తున్నాము మరియు వింటున్నాము. సో ఈ రెండింటి ద్వారా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాల కిందికి వస్తాయండి. ఓకే,
ఇదండి టోటల్గా టీఎల్ఎం గురించి చాలా చిన్న టాపిక్. జస్ట్ అక్కడ ఇచ్చిన నేమ్ని ఐడెంటిఫై చేస్తే అది వినడం ద్వారా నేర్చుకుంటున్నామా, చూడడం ద్వారా నేర్చుకుంటున్నామా, వింటూ చూస్తూ నేర్చుకుంటున్నామా అనేది మనకు క్లారిటీ ఉంటే ఇందులో నుంచి ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, చెప్తున్నాను కదండి, ఒక్క క్లాస్ విని వెళ్ళండి, కంపల్సరీగా ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్టే. సో ఇదండి వీడియో. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.